హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మేము ఇలా కూర్చొని ఎంటీ హ్యాండ్స్తో ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? ఆల్రెడీ తమ్నెయిల్ చూసుంటారు కదా. ఏం లేదు, సో మేము A to Z ఛాలెంజ్ చేయబోతున్నాం. ఎస్, సో ఫుడ్ ఛాలెంజ్ అనమాట. సో 8 నుంచి Z వరకు మొత్తం ఫుడ్ ఛాలెంజ్ అంటే ఫుడ్ ఛాలెంజ్ లాగా కాదు, జస్ట్ ఒక బేసిక్. యా, ఓన్లీ ఒక 70% మేము హెల్తీ ఫుడ్ అన్నట్టు ట్రై చేసినాం. నార్మల్గా ఒక 20% 30% జంక్ ఫుడ్ యాడ్ అవుతుంది అంతే. సో మా అక్క స్టార్టా, నేను స్టార్టా, సో అట్లా ఆ తర్వాత విషయం. సో మీదైతే మేము A to Z ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. డన్. సో లెట్స్ గో. సో అక్క చెప్పమ్మా, నువ్వే స్టార్ట్ చేయి. ఎందుకు నేను స్టార్ట్ చేయాలి? నువ్వు స్టార్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు మొన్న పానీపూరి ఛాలెంజ్లో ఉన్నా, ఇప్పుడు నేను ఓడిపోతున్నా. ట్రై చేయి. నో పెద్ద, నువ్వు పెద్ద పెద్ద చిన్న అట్లాంటివి ఏం లేవు. నువ్వు పెద్ద, నువ్వే స్టార్ట్ చేయాలి అంతే. ఫిక్స్ అంతే కదా. పెద్ద ఎవరంటే వాళ్ళే ఫస్ట్ ట్రై చేయాలి. సో వాళ్ళే ఏం చేసినారు అని ఎగ్జైట్మెంట్ అట్లా ఉంటుంది కదా. అవును కదా. సో మా అక్కనే స్టార్ట్ చేసే ఛాలెంజ్. ఓకే ఓకే డన్. సో ఇప్పుడు నువ్వే కదా స్టార్ట్ చేసిన ఛాలెంజ్. ఓకే డన్. సో నేను ఇప్పుడు ఫస్ట్ A to Z కాబట్టి ఫస్ట్ A ఫర్ నేను ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అంటే ఫ్రూట్ తోటి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఓకే, సో ఏం తెచ్చుకున్నావు? A for apple. అలా హెల్దీ ఐటమ్ అనమాట. ఏదో క్వైట్ ఉంటుంది కదా, 1 apple a day keep doctor away. 1 apple a day keep doctor away. అంటే ఒక యాపిల్ తింటే మనం డాక్టర్ కి కొంచెం దూరం ఉంటామని చెప్తారు, హాస్పిటల్ కి వెళ్ళకుండా. అలా ఉంటాయి కానీ బేబీ రియల్ పని ఉంటది కదా. ఉంటది. చలో ఈరోజు మా అక్క తింటుంది. చలో స్టార్ట్ ఛాలెంజ్. ఒకరోజు డాక్టర్ కి కీప్ అవే ఉంటుంది. యా, ఓకే. నేను బీతో ఏం చేసిన అంటే, సో మీరు ఏం గెస్ చేస్తున్నారు? మీరు ఈ టైంకి ఏం గెస్ చేస్తున్నారు కామెంట్ చేయండి. సో నేను ఏం తెచ్చుకున్నా అంటే బనానా తెచ్చుకున్నా. నేను కూడా ఫ్రూట్ తోనే స్టార్ట్ చేసావు. యా, నేను కూడా ఫ్రూట్ తోనే స్టార్ట్. బనానా. సో యా, బనానా కూడా హెల్దీ కదా. బనానాకి ఏమైనా క్వాట్స్ ఉన్నాయా? నాకు తెలియదు మోనికా. ఏం లేవా? ఐ డోంట్ నో. ఏం లేవంట. అయినా కూడా బనానా తింటాను, మంచిది అనమాట, హెల్దీ. సో నేను ఓట్స్కి కూడా వేసుకుంటాను డైలీ బనానా. ఓ నైస్ నైస్. సో నెక్స్ట్ నువ్వు సి ఏంటి? సి ఫర్ క్యారెట్. ఓకే, సి ఫర్ క్యారెట్. నువ్వు? మా అక్క ఇది కూడా హెల్దీ తీసుకుంది అసలు. నువ్వు చెప్పు. డి ఫర్ దీనికి ఏమైనా క్వైట్ ఉందా? క్యారెట్ కీప్స్ ఐ అవే సంథింగ్. ఎందుకంటే క్యారెట్ తింటే అది ఐసైట్ రాదంటారు కదా. నార్మల్గా అంటారు అంత, దీనికి క్వైట్ ఏం లేదు. క్వైట్ లేకపోతే మనం క్రియేట్ చేద్దాం. 1 క్యారెట్ ఈజ్ ఈక్వల్ టు 1 సైడ్ తక్కువ నాలాంటి వాళ్ళకి. ఎందుకంటే నేను ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నా తెలుసా? స్పెచ్ 17 ఇయర్స్. అంటే నేను అప్పటి నుంచి తినలేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. సో నేను డీతో ఏం తెచ్చుకున్నా అంటే డేట్స్ తెచ్చుకున్నా. లైన్ డేట్స్ తెచ్చుకున్నా. ఇవి కూడా హెల్దీ. సో మ్యాక్సిమం చాలా కవర్ చేసి అయితే అన్ని హెల్దీగా తెచ్చుకున్నాం. కొన్ని అంటే ఇప్పుడు ముందు వచ్చి మీకు అనిపిస్తుంది అమ్మాయిలు జంక్ కూడా యాడ్ చేసినారు అన్నట్టు. ఏం తెచ్చుకున్నాం? ఈతో డే ప్రోటీన్ తెచ్చుకున్నా నేను. డే ప్రోటీన్ అంట, ఎగ్, బాయిల్డ్ ఎగ్. మా అక్క అన్ని హెల్దీ తింటుంది సీరియస్లీ. కావాలా? యా, గలీజ్. మా అక్క అయితే అసలు ఏం చేసుకో నాతోనే. ఎగ్ కూడా ప్రోటీన్ మంచి. నాకైతే ఎగ్ అంటే పిచ్చి. యా, ఇష్టం చాలా. సో నెక్స్ట్ నువ్వేమనుకుంటున్నా? ఎఫ్తో నేను ఏం తెచ్చుకున్నాను? యాక్చువల్గా మేము తెచ్చుకున్నాం అనమాట ఐటమ్స్. అదన్నట్టు ఇదన్నట్టు సంథింగ్ అట్లా తెచ్చుకున్నాం. A to Z నేను తెచ్చుకున్నా, I to Z మా అక్క తెచ్చుకుంది. సో లాస్ట్కి ఫైనల్గా మా అక్కనే స్టార్ట్ చేయాలన్నందుకు అప్పుడు తన ఐటమ్స్ తాను నా ఐటమ్స్ అనేది అట్లా డివైడ్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ నువ్వు ఇప్పుడు ఎఫ్తో నేను ఏం తెచ్చుకున్నా అంటే నాకు ఏం దొరకలేదు అసలు. ఎఫ్ అంటే ఫిగ్ ఉండే, బట్ నేను ట్రై చేసిన, నాకు ఫిగ్ దొరకలేదు. ఇది సీజనల్ ఫ్రూట్ కాదు కాబట్టి ఇప్పుడు దొరకలేదు. నాకు ఫిగ్ దొరకలేదు. సో నేను సంథింగ్ ఎఫ్ ఫ్రూట్ ఉంటుందిగా, ఎనీ ఫ్రూట్. సో నేను ఫ్రూట్ మా అక్క ఫోన్ చేసి అట్లా. నువ్వేం తెచ్చుకున్నావు? ఎఫ్తో నువ్వేమని అనుకున్నావా?
నేనేమో అనుకున్నాను, నేను ఫ్రూట్ అనే అనుకున్నాను. యా సో నేను ఫ్రూట్లో నేను ఇంకా మ్యాంగో సీజనల్ ఫ్రూట్ కాబట్టి మ్యాంగో తెచ్చుకున్నా. సో యమ్మీ. ఫస్ట్ మా అక్క ఇచ్చింది నాకు, ఇచ్చలే కదా, ఫస్ట్ నేను తిన్నాక మా అక్కకి ఇస్తా. థ్యాంక్ యూ. మొత్తమా? మా అక్కకి మ్యాంగో అంటే పిచ్చి, రోజుకొక మ్యాంగో తింటావు షూర్గా. సో నువ్వు ఎఫ్ అయిపోయింది, జీ కదా, ABCDFG. జీతో చాట్, గోల్గప్ప. వావ్, గప్చాప్ తెచ్చుకుంది. కనిపించిందా? స్టార్ట్ అయింది అనుకుంటారా మా జంక్ ఫుడ్? ఒకటి నీకు ఒకటి నాకు. యాక్చువల్గా గ్రేప్ తెచ్చుకుందాం అనుకున్నాం, మొత్తం ఫ్రూట్స్ అవి ఇవి అయితే కొంచెం డిఫరెంట్ ఉండాలన్నట్టు. ఎస్, కొన్ని జంక్స్ కొన్ని చెప్తుంటాం మధ్య మధ్యలో. యా ముందే చెప్పేస్తే ఎగ్జైట్మెంట్ పోతుంది. యా షేరింగ్ ఇస్ కేరింగ్. ఎస్ ఆర్ నో? మా స్కూల్లో నాకు నేర్పిలేదు. ఇద్దరం ఒకటే స్కూల్ నేర్పించారు. నువ్వు మా అక్క క్లాస్ వెళ్ళేదనుకుంటా. షేరింగ్ ఇస్ కేరింగ్, కేరింగ్ ఇస్ లవింగ్, లవింగ్ ఇస్ సంథింగ్. ఎస్. దానికి ఇన్ని క్వాలిటీలు ఎందుకు? కానీ మా స్కూల్ గురించి చెప్పుకోవాలి కదా, అట్లా అన్నమాట. ఇది గోల్గప్ప. మీరు కూడా ఇట్లా మొత్తం ఒకసారి ట్రై చేస్తారా? మొత్తం ఒకటేసారి పెట్టుకున్నా నేను కూడా. నెక్స్ట్ హెచ్ తోటి నువ్వేం తీసుకొచ్చావు? ఇవన్నీ ఒకసారి గప్పు ఒకసారి. అవును, ఇట్లా వైబ్రేషన్స్ వచ్చేసి. సో హెచ్ నేను ఏం చేస్తాను అనుకుంటున్నావు చెప్పు? చాలా హెల్దీ నిజంగా. హెచ్ తను హనీ తెచ్చుకున్నా. ఎస్, వెరీ నైస్. హనీ స్పూన్ ఉందా నీ దగ్గర? అప్పు అడుగుతున్నా స్పూన్. సో హనీ వేసుకొని తింటే అనట్టు. సో నేను హనీ ఫుల్ క్యాలరీస్. హనీ మీరు చిన్నప్పుడు ఇట్లా మొత్తం ఇట్లా పెట్టుకొని తినేవాళ్ళ? ఇట్లా మొత్తం హనీ వేసుకొని అయితే తింటుండే. పాలు, చపాతీ హనీ, పాలల్లో హనీ, పాలు, ఇది చక్కెర, ఇంకా పెరుగు, బనానా అంత వేసుకొని ఫెస్టివల్స్ అప్పుడు పెడతాం కదా, సో అట్లా వేసుకొని. సో చూడండి, నేనైతే ఇప్పటివరకు అన్ని హెల్దీ తిన్నా. మా అక్కనే ఒకటి స్టార్ట్ చేసింది, గప్ చూపు స్టార్ట్ చేసింది ఫస్ట్ మా అక్కనే జంక్. సో నెక్స్ట్ ABCDEFG H I ఫర్ అందరికి తెలుసు. ఐస్ క్రీమ్. అక్క ఐస్ క్రీమ్ తెచ్చుకొని చెల్లెకి మాత్రం ఇది జస్ట్ ఇట్లా చూసి ఇట్లా ధరించాలి కదా. చూడు, ఇట్లా చూడు, ఇట్లా చూడొచ్చు, పట్టుకొని చూడాల్సిన అవసరం లేదు. ఇది అరుణ్ ఐస్ క్రీమ్ అన్నమాట. ఇది జస్ట్ బైట్. సో ఇట్లా స్మాల్ బైట్ తినేసేయాలి, లేకపోతే కడుపు నొస్తుంది. ఏమొద్దు, ఫ్రిడ్జ్ లో పెట్టేసి తర్వాత విరాజ్ కూడా ఇవ్వచ్చు. ఈ ఛాలెంజ్ ఎవరు చేస్తారు యాక్చువల్గా చెప్పండి ఫస్ట్? లేదు, నేను మా విరాజ్కి ఇస్తాను. ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ కాదు. ఓపెన్ చేసి మాకు చూపియాలి, అది ఐస్ క్రీమ్ అయినా లేకపోతే లోపల ఇంకేమైనా పెట్టిరా. ఇది సీల్ ప్యాక్. ఇక్కడ సీల్ ప్యాక్. అబ్బా సీల్ ప్యాక్ ఇది. ఇక్కడ చూసుకో, ఇక్కడ సీల్ ఉంది, ఇక్కడ సీల్. ఓపెన్ ఇంకా ఓపెన్ చేసాక తినద్దు. నేను తిన, నువ్వు తినద్దు. ఓపెన్ తినద్దు, ఇంకా అసాయనే తినద్దు మరి. సరే చూడండి, వాళ్ళ ఇంటికి చిన్నోళ్ళు విరాజ్, మా ఇంటికి చిన్న నేను. సో కర్రీ పెన్ తాగుతావా? వద్దు ఇంకా వచ్చేసింది నాకు ఐస్ క్రీమ్ మీదనే. నేను తిన మొత్తం మెల్ట్ అయిపోయింది. ఎప్పుడో తెచ్చుకొని పెట్టుకున్నాం. ఎస్, యాక్చువల్గా ఈ టెంపరేచర్కి ఉంటుందా? సో ABCDFG H I. నెక్స్ట్ నువ్వు జే. నేను జేతో ఏం తెచ్చుకున్నా అంటే స్వీట్, అది ఒక టైప్ ఆఫ్ స్వీట్ అన్నమాట. జిలేబీ. ఎస్, జిలేబీ తెచ్చుకున్నా. ఎట్లా తింటుంది ఇప్పుడేమో ఐస్ క్రీమ్కి ఏమో ఒక 10 నిమిషాలు అరిగేసింది. లేదు అంటే అది కరిగిపోయింది కదా, అట్లా నువ్వు తాగుతావా? అసలు మీరు అనుకున్నట్టు కాదు, మాకు చాలా గలీజీ. ఏమి అది లవింగ్ ఇస్ కేరింగ్, కేరింగ్ ఇస్ షేరింగ్, షేరింగ్ ఏదన్నా నథింగ్. ఓకే, తర్వాత ఏంటి? జేతావతా కే. యా, కేదరం తెచ్చుకున్నావు. చెప్పు, నువ్వు నువ్వేమనుకుంటున్నావు? తెచ్చుకొని ఉంటుంది, నాకు ఇయ్యదు, మళ్ళీ విరాజ్ అని అంటది. అంతే. ఈసారి ఇస్తా. కిట్ క్యాట్. ఇది ఇస్తా నీకు, ఓకేనా? విరాజ్కి మాత్రం కవర్ ఇద్దాం. ఆడు కనుక చూసింది అనుకో, పిన్ని మీరు తిన్నరా అని అంటాడు.
కవర్ ఒక్కటి చాలు, చిన్న ముక్క కనిపించినా చాలు ఇంకా విరాజ్కి. ఆహా వాడి మాటలు విన్నా సరే అమ్మ ఆడ తినేస్తున్నారు కదా మీరు అని అంటాడు. నాకు అలా తినేసాను తినేసి వదిరా రైతొద్దు, నేను హట్ నేను ఇంకోసారి అడగను. నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్. నీ ఇష్టం. తెలుసు కదా, కాఫీ చాలా అంతే. ఓన్లీ వన్ టైం వండుతున్నా. ఓన్లీ హాఫే ఇచ్చింది నేను. దీంట్లో ఇంకా 2 bites, హాఫ్ అంటే 1 bite అక్కడ 1 bite ఇక్కడ, అంతే కదా. జంక్ ఫుడ్ స్టార్టెడ్ చెస్. ఇంకేమంటాయి కేతో, ఇంకేమంటాయి కిట్ క్యాట్ ఉంది, ఇంకేమన్నాయి కిచిడి. యా యాక్చువల్గా ఇంకొక వ్లాగ్ ఎట్లా చేయాలంటే అట్లా చెప్పొద్దు, సస్పెన్స్ ఉండాలి కదా, నెక్స్ట్ వ్లాగ్ చూడాలి కదా మరి. యా ఎట్లా అంటే ప్రతిదీ కుకింగ్ చేసుకొని అట్లా చూపించుకుంటూ చేస్తే దట్ విల్ బి సూపర్ అనమాట. ఎట్లుంటది, ఎట్లా చేస్తాము, ఇన్ని వెరైటీస్ ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ అన్ని కలిపి అన్నట్టు. నెక్స్ట్ ఎల్. సో నేను వెళ్తూ ఏం తెచ్చుకున్నా అంటే లేస్. లేస్ తెచ్చుకున్నా. లేస్ అనమాట. ఎల్ఫర్ లేస్ ఎలా చేస్తాను ఇప్పుడు బ్లాగ్ ఏమవుతుందో. యాక్చువల్గా వాడు పడుకునే టైంకి చేసాడు, లేకపోతే వాడు ఇప్పుడు వచ్చి అడుగుతాడు ప్రతి ఐటమ్ అని అనుకున్నాం. సో ఎల్ఫర్ లేస్ తెచ్చుకున్నాం అంతానే. ఇది కూడా ప్రోటీనే. మిల్క్ సూపర్, ఈజియెస్ట్ ఉన్నదా ఇట్లాంటివి నాకు. మనకి ఎట్లా గప్ చుప్, చాక్లెట్స్, చిప్స్, ఇవన్నీ అంటే షేరింగ్ ఇస్ లవింగ్, లవింగ్ ఇస్ కేరింగ్, కేరింగ్ ఇస్ సంథింగ్ అట్లా అవన్నీ వస్తాయి అనమాట. సో మిల్క్ తాగాల్సిందే ఇప్పుడు. ఛాలెంజెస్ లేకపోతే ఓడిపోతారు, అంతే కదా, సింపుల్. మిల్క్ మ్యాండేటరీ, ఇప్పుడు తాగకపోతే ఛాలెంజ్ కూడా తాగాలి మరి. ఇందాక దాకా నువ్వు కూడా షేర్ చేసుకున్నావు, ఇది కూడా నువ్వు కూడా తాగాలి. ఏంది ఇది ఏంటిది అసలు? నీకు వచ్చింది ఇప్పుడు, మా అక్క తాగకపోతే మా అక్క ఓడిపోతుంది. ఎస్ ఆర్ నో? యా వెరీ గుడ్. నెక్స్ట్ ఎన్ ఫర్ నేను ఏం తెచ్చుకున్నా అంటే ఇది కూడా ప్రోటీన్ తెలుసా. ఏంటంటే నట్స్. వావ్. సో దాంట్లో నేను కాజు, బాదాం, పిస్తా, కాజు, ఇంకా కిస్మిస్ కూడా తెచ్చుకున్నా. ఇంకా కిస్మిస్, పిస్తా కూడా తెచ్చుకున్నా. వెరీ నైస్, తీసుకో. థాంక్యూ. ఇట్లా ఎన్ని హెల్దీ ఉన్నాయి అంటే హెల్దీ ఉన్నాయి, జంక్ ఉన్నాయి మనకి. యా మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా హెల్దీ మేము జంక్ ఫుడ్ యాడ్ చేసినాం కదా, ఇంకేం వస్తాయి అని కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. యా నెక్స్ట్ ఓట్స్. వావ్ మాకు ఓట్స్ యాక్చువల్లీ నేను తినను, సో ఇప్పుడు తినాలి కోసం తింటా. యా మిల్క్ వేసుకొని తిను. ఇట్టు కూడా తినొచ్చు, ఏం కాదు. కానీ ఉంది వేసుకొని తింటావా? ఏం కాదు, దీనికి ఉందిగా ఓట్స్. అతి కష్టంగా ఓట్స్ తిన్నది ఓ వచ్చింది. మా అక్క అసలు యాక్చువల్గా మిల్క్ తాగదు ఎక్కువ, అంటే నార్మల్ మిల్క్ అండ్ ఓట్స్ కూడా. సో రెండు ఆమెకి వచ్చినాయి. ఎస్. నెక్స్ట్ ఇది కూడా పోమగ్రానైట్. వావ్, ఫ్రూట్స్ బాగానే తెచ్చుకున్నాం మోనికా. నేను హెల్దీ. అబ్బో. నెక్స్ట్ క్యూ తోటి నాకు ఫుడ్ ఐటమ్స్ ఏది దొరకలేదు. ఈవెన్ సర్చ్ చేసినా కూడా నాకు దొరకలేదు. సారీ. మీరు ఎక్కడైనా చూసినారా ఆ క్యూతో ఏమైనా స్టార్ట్ అయ్యి ఉన్నాయి అట్లా కామెంట్ చేయండి. యా నెక్స్ట్ ఇంకో దానికి ఏదైనా వ్లాగ్ చేసినాం అనుకో మాకు యూజ్ అవుతుంది. ఎస్. నెక్స్ట్ రాజ్మా అనుకున్నా, అంత పెద్ద ప్రాసెస్. సో రైస్, ఇది కూడా సమ్ కార్బోహైడ్రేట్స్. సో అట్లా అట్లా ఇట్లా మొత్తం నేను ఎక్కువ తీసుకురానా? వద్దొద్దు, జస్ట్ ఏదో రైస్. రైస్ అంటే రైస్ తినాలి, ఎందుకు కర్రీ పెట్టుకోవచ్చు అట్లా. అట్లా వద్దొద్దు. ఓకే కొంచెం అంతే. ఓకే తర్వాత ఇస్తాను. ఏమేమి చేసుకున్నావు చెప్పలా? గట్టి తెచ్చుకుంటుంది, నా కూరలు పెట్టిస్తుంది ఇప్పుడు. స్నీకర్స్. అమ్మా స్నీకర్స్ తెచ్చుకుంది.
ఇది కూడా హైలీ ప్రోటీన్ ఎందుకంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి. అవును, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. ఇది ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు, ఆల్రెడీ ఇప్పుడే కిట్ క్యాట్ తిన్నాం కాబట్టి. యా అంతే. సో మాకు ఓడిపోయింది చాలా ఇలా. అట్లేం లేదు, అంతే కదా. సరే ఓపెన్ చేస్తున్నాం. ఛాలెంజ్ సూపర్. సో దిస్ హైలీ ప్రోటీన్ అన్నమాట. సో ఇప్పుడు మాకు తినాలన్నమాట. జస్ట్ 1 బైట్ అంతే, ఓకేనా? యా 1 బైట్. ఓకే డన్. నెక్స్ట్ టీ. అమ్మా మక్కస్ ప్రోటీన్ ఇది కూడా. సో నేను టీతో ఏం తెచ్చుకున్నా అంటే టొమాటో. సో ఇది కూడా నేను కట్ చేసుకొని అంత. సో నేను యాక్చువల్గా టొమాటో చూస్ చేసుకున్నా. సో దిస్ ఇస్ టొమాటో అంతే. ఓకే యా డన్. నెక్స్ట్ యూ ఫర్ యూనిబిక్ బార్. అమ్మా మంచిగా తెచ్చుకుంది మా అక్క. బార్, స్నీకర్స్ ఇవన్నీ షేర్ చేస్తాను. దీంట్లో హనీ, డేట్స్, గ్రెయిన్స్ అన్ని యాడ్ అయి ఉన్నాయి చూడండి. సో ఇవి కూడా మేము ప్రోటీన్ చూస్ చేసుకొని తెచ్చుకున్నాం. దీంట్లో ఇంకేమున్నాయి, మల్టీగ్రెయిన్ సీరియల్స్ అంట, అన్నీ సంథింగ్ ఏదేదో ఉన్నాయి. మనకు అవన్నీ కాదు కానీ దిస్ ఇస్ యూనిబిక్ అంతే. ఓకే ఇప్పుడు నేను ఇది కూడా ఓపెన్ చేయట్లేదు ఇప్పుడే. యా చాక్లెట్ అంతా మిక్స్ మసాలా అయిపోతుంది మళ్ళీ. సో యూ అయితే కంప్లీట్ అయింది. నాకు యాక్చువల్గా ఇప్పుడు అసలు వీతో నేను ఎన్ని చూసినా వడా తెచ్చుకుందాం అనుకున్నా. మార్నింగ్ టైం ఉంటే టిఫిన్ సెంటర్స్ బంద్ ఉంటే మేము ఈవినింగ్ టైం బ్లాగ్ చేస్తున్నాం. వడాపావ్ అనుకున్నా. యా సో నేను ఎప్పుడుండే ఐటమ్ ఏంటంటే యా వెజ్ పఫ్ తెచ్చుకున్నా నేను. అక్కడ నీ గుడిసా సరే. ఒక్కటే ఉన్నా అసలు చాలా చూసిన వీతో. చాలా రేరెస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. సో నువ్వు డబ్ల్యూ కూడా చాలా కష్టం. వి నుంచి యూవి నుంచి చాలా హార్డ్ ఐటమ్స్ అన్నమాట. అసలు అయితే దొరకని కూడా దొరకలే మాకు. బెస్ట్ ఐటమ్ ఇంట్లో ఎవరింట్లోనే ఉంటుంది. ఎవరింట్లో ఉంటుందా? వాటర్. అమ్మా ఫుల్ తెలివి చూపిస్తున్నారు చూడండి అక్క. వాటర్ అంట. మరి ఫుడ్ ఐటమ్స్ ఏం లేదు. ఇవన్నీ తినాలంటే ఫస్ట్ తర్వాత తాగాలి కదా. వ్యాలిడ్ ఇది తాగుతా. నాకు కూడా కానీ ఇవన్నీ తినేసరికి చూడు ఇట్లా. దిస్ ఇస్ షేరింగ్ అనమాట. షేరింగ్ ఇస్ కేరింగ్, కేరింగ్ ఇస్ లవింగ్. సో డబ్ల్యూ అయిపోయింది. ఎక్స్ చెప్పు. నథింగ్. ఎక్స్తోనైతే నాకు అసలు ఏం దొరకలే. ఎక్స్తోని గూగుల్లో కూడా లేవు అసలు. ఉన్నా కూడా మనకు దొరకవో తెలీదు. అండ్ మనకి ఏమేమి దొరకాలి అసలు యాక్చువల్గా ఎక్స్. ఇవన్నీ వేరేవి కాకుండా క్యూ అండ్ ఎక్స్ మాత్రం. మీరు ఏమనుకుంటున్నారు అట్లాంటి మీరు ఏమనుకుంటారు? ఫుడ్ ఐటమ్స్ నెక్స్ట్ మీరే వాకి యూజ్ అవుతుంది అనమాట. సో యా ఎక్స్ అయిపోయింది. ఎక్స్ నాది. సో వై నీది. సో వై నీది. వైఫర్ యోగర్ట్. వావ్ హెల్దీ స్ట్రాబెర్రీ యోగర్ట్ సూపర్. ఇది కూడా తర్వాత షేర్ చేసుకుని తిందాం. ఇప్పటికి ఎన్ని లేదో మీరు అన్ని కౌంట్ చేసి పెట్టండి. యా దిస్ ప్రోటీన్. ఇది ఎట్లా రెడీ అవుతుంది అక్క? యోగర్ట్ కర్డ్. ఓకే కర్డ్తోనా? స్ట్రాబెర్రీ ఫ్లేవర్. వావ్. ఫస్ట్ నువ్వే. ఫస్ట్ ఛాలెంజ్ ఎవరు? పర్లేదు లేదు ఫస్ట్ ఛాలెంజ్ తిను. యోగర్ట్ కొంచెం ఇస్తావా? సో నెక్స్ట్ ది ఫైనల్ జెడ్. యా జెడ్ ఏంటి నాకు కూడా తెలుసుకోవాలి. జెడ్ చాలా రేర్. సో నేను యాక్చువల్గా ఇట్లా ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఇట్లా ట్రై చేద్దాం అనుకున్నా బట్ నాకు దొరకలే. జీరా రైస్. జెడ్ ఫర్ జీరా రైస్. సో నేను జీరా రైస్ చూస్ చేసుకున్నా. సో ఇది కూడా జీరా రైస్ కూడా చేసుకున్నా నేను అప్పుడప్పుడు కొంచెం జస్ట్ ఒక బౌల్లో అన్నట్టు అట్లా చూస్ చేసుకున్నాను అంతే. జెడ్. సో అవర్ A to Z ఫుడ్ ఛాలెంజ్, దట్ టు హెల్దీ ఫుడ్. సో మీరు కూడా ట్రై చేయండి ఇట్లా A to Z ఇట్లా ఏమేమి ఐటమ్స్ వస్తాయి. ఇవి కాకుండా రిపీటెడ్ నాన్ రిపీటెడ్వి మీరు కూడా ట్రై చేయండి. ఓకే సో ఇలా మా ఫుడ్ ఛాలెంజ్ A to Z కంప్లీట్ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి ఇట్లా ఛాలెంజెస్ కంప్లీట్ ఎట్లా చేసి ఎంత బాగుంటుంది. అట్లా ఏదైనా ఛాలెంజ్ చేయాలని అనుకుంటే మాకు కమెంట్ సెక్షన్ లో చెప్తే మేము నెక్స్ట్ వ్లాగ్స్ మేము మీకు చేసి చూపిస్తాం. యా విత్ మై అక్క. సో
సో మీకు మా వీడియో నచ్చినట్లయితే మా ఛాలెంజ్ బేసికల్లీ మీకు కూడా ఏమైనా ఛాలెంజెస్ చేయాలనుకుంటే మాకు చెప్తే మా కమెంట్ సెక్షన్లో We'll do next. Yeah. So finally the vlog ended here and మీకు నా వీడియో నచ్చినట్లయితే do like, share and subscribe to my Pandu channel. Monica. Love you guys. Bye.